అందరికీ నమస్కారం. ఈ దళిత సింహగర్జన 11 ఫిబ్రవరి అంటే ఆదివారం రాజమండ్రి వేమగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగు దళితుల ఆత్మగౌరవానికి సంబంధించింది. ఎందువల్లంటే ఎలక్షన్స్లో మాకు హామీలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమమే దళితుల సంక్షేమం అని చెప్తా ఉన్నారు. గవర్నమెంట్లో కుదుటపడిన తర్వాత దళిత స్కీములు అన్నీ ఎత్తేస్తాం. ఈ జగన్ గవర్నమెంట్ విధానం మటుకు ఈ రకంగానే ఉంది. దళిత జాతి యావత్తు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసింది. జగన్ వస్తే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి కూడా చాలా ఆలోచన చేశారు దళిత జాతి. అటువంటిది అంతకుముందు కాంగ్రెస్లోను తర్వాత తెలుగుదేశంలో ఇచ్చిన 1 lakh సబ్సిడీ రుణాలు ఎస్సీ కార్పొరేషన్ నుంచి కూడా ఒకరికి కూడా ఉంది. ఎన్ఎస్ఎఫ్డిసి నుంచి ఆ పథకాన్ని కూడా పూర్తిగా తీసేశారు. జీవోఎంఎస్ 77 కింద పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అంటే జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన రెండూ తీసేశాడు. యూనివర్సిటీలో పిహెచ్డి చదువుతున్న వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చింది గవర్నమెంట్, మెస్ ఛార్జెస్ ఇచ్చింది, ఆ రెండూ తీసేశాడు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే మెడికల్ కాలేజీలు, కొత్తగా మెడికల్ కాలేజీలు పెట్టి దాంట్లో సగం సీట్లు అమ్ముకుని రిజర్వేషన్ పెట్టి ఇవన్నిటినీ ఖండించాలని, అంతేకాకుండా దళిత ఎమ్మెల్యేలను కూడా చాలా అవమానకరమైన రీతిలో ఇంటికి పంపిస్తా ఉన్నారు. ఈ రోజున సుమారు 260 మంది పైగా ఈ 5 సంవత్సరాల్లో చనిపోయారు. ఎక్కడ చూసినా ఏకంగా ఒక మర్డర్లో అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీఏ అనంతబాబు. అక్కడ మనం చూసుకుంటే వైఎస్ఆర్ నడిపల్లి రాము అని చెప్పి అతన్ని కొరలతో కూర్చి చంపేశారు ఎస్సీ అన్నందుకు. ఇలాంటి హత్యలు బొమ్మూరులో మన పోలీస్ స్టేషన్లో పెట్టినందుకు ఒక కుర్రోడు ఆత్మహత్య తాగి చనిపోయాడు. అలాగే అన్ని కూడా ఇవి ఉన్నాయి. అంటే మమ్మల్ని రెండో జాతి పౌరుల కింద చూసే పరిస్థితి ఉంది. అందువల్లనే మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దించేయాలని నిశ్చయించుకునే ఇది జాతి సందేశం కింద మేము ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ మీటింగు పెడతా ఉన్నాం రాజమండ్రిలో. ఫిబ్రవరి 2వ తారీఖున, ఫిబ్రవరి 11వ తారీఖున ఆదివారం వచ్చింది. ఆ రోజు అందరూ కూడా గ్రామంలో ఉన్న ప్రతి దళితుడు కూడా మన భవిష్యత్ తరాల యొక్క జీవితాలు బాగుపడాలంటే ఖచ్చితంగా ఈ మీటింగు సక్సెస్ చేయాలి, ఈ మీటింగ్కి రావాలి. అంతేకాదు మీరు అందరినీ అడ్డుకున్నట్టుగా మమ్మల్ని అడ్డుకుంటే మటుకు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాను, అలాగే వాలంటీర్ల వ్యవస్థకు కూడా చెప్తున్నాను. అందరికన్నా అన్యాయం జరిగింది మీకే, వాలంటీర్లకే. మీరు 31 సంవత్సరం తర్వాత మీరు రిటైర్ అయిపోతారు. దాని తర్వాత ఏ పరీక్ష రాసుకున్నాను కూడా మీకు ఏమి ఉండదు. ఇప్పుడు ఇచ్చిన 5,000 జీతంతో మీరు మీ ఇంటిని ఏం గడుపుకోలేరు. గొడ్డి సాకిరీ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని నెగ్గించాలన్న తలంపు మానేసి ఎవరైనా సభలు పెడితే ఆ మీటింగ్లకు వెళ్తున్న వాళ్ళని ఆఫ్ చేయాలి, లేకపోతే మీకు పథకాలు రద్దు చేస్తామన్న బెదిరింపులు మానేసి మీరు న్యాయంగా ఉండండి. మీ ఉద్యోగం చేసుకోండి ఇష్టమైతే. లేకపోతే ఆ జీతానికి మీ ఎవరూ దొరకరు. మీరు ఒక గొర్రెల కింద దొరికారు, ఆయన ఉపయోగించుకుంటున్నాడు. కాబట్టి అది కూడా మీరు కళ్ళు తెరుచుకోండి. మీకు గ్రాట్యుటీలు ఉండదు, మినిమం వేజెస్ స్కేల్ మీకు వర్తించదు. ఎందుకు పెట్టాడంటే ఆ వ్యవస్థ పార్టీకి మీరు
మిమ్మల్ని పెట్టుకుని వాడుకున్నానికి. కాబట్టి మీరు కూడా కళ్ళు తెరవండి, మీరు కూడా మా మీటింగ్కి రండి. అంగన్వాడీలకు కూడా పిలిపిస్తున్నాను, అంగన్వాడీ మీ ఆశా వర్కర్లు రండి, మీ సమస్యల గురించి మాట్లాడతాం. యువత అందరూ కూడా పెద్ద ఎత్తున తరలిరమ్మని కోరుతూ సెలవు తీసుకుంటాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని